హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్, ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఫకీర్. ఈ మూవీని ఒక ఫ్రెంచ్ నావెల్ ని బేస్ చేసుకుని తీశారు. దీని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మోస్ట్లీ అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ ఫారెన్ యాక్టర్సే. 2019 లో ఇంగ్లీష్ లో రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో తెలుగులో రిలీజ్ చేశారు. మూవీ టైటిల్, పోస్టర్ అండ్ ట్రైలర్ చూసి ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపించింది, కానీ మూవీలో అయితే అలాంటివి ఏం లేవు. ఎక్సైటింగ్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ పెద్దగా లేవు. చాలా చోట్ల లాజిక్లు కూడా ఉండవు, అది వేరే విషయం. ముందుగా మూవీ ప్లాట్ ఏంటంటే, ముంబైలో ఒక చిన్న స్లమ్ లో ఉండే హీరో వాళ్ళ అమ్మ కోరికను తీర్చడానికి ప్యారిస్ వెళ్తాడు. ప్యారిస్ వెళ్ళాక అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంతకీ వాళ్ళ అమ్మ కోరిక ఏంటి, అసలు తను ఆ వార్డ్రోబ్ లోకి ఎందుకు వెళ్ళాడు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మూవీ చూడాలి. సెడ్యూసింగ్ డాక్టర్ లూయిస్, డెలివరీ మ్యాన్ లాంటి హాలీవుడ్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన కెన్ స్కాట్ ఈ మూవీకి డైరెక్టర్. నావెల్ ని గుడ్డిగా నమ్మేసి తీశారో లేక దాన్ని మూవీ కోసం మార్చేశారో తెలీదు. మూవీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది. అసలు హీరో ప్యారిస్ కి వెళ్లేది ఒక పర్పస్ మీద, కానీ అక్కడికి వెళ్ళాక జరిగేది వేరు. చివరికి వచ్చేసరికి మళ్ళీ మెయిన్ పాయింట్ కి వచ్చేస్తాడు హీరో. మధ్యలో అంతా ఏదేదో జరిగిద్ది. ఆ వార్డ్రోబ్ లోకి వెళ్ళడం, దానిలో ఇంగ్లాండ్ కి వెళ్ళడం, అక్కడి నుంచి లిబియాకి వెళ్ళడం, మళ్ళీ ప్యారిస్ కి వెళ్ళడం, ఇలా స్టోరీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. సరే, అదన్నా కామెడీగానో ఎమోషనల్ గానో ఉందా అంటే నీరసంగా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ధనుష్ ఎప్పటిలాగానే తన 100% బెస్ట్ ఇచ్చారు. హీరోయిన్ గా చేసింది ఎరిన్ మోరియార్టీ. ఈ పేరు కంటే తను బాయ్ సిరీస్ లో స్టార్ లైట్ గానే ఎంతో ఫేమస్. మూవీలో ఉన్నంతలో క్యూట్ గా, స్వీట్ గా చేసింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. టెక్నికల్ గా మాత్రం మూవీ బెటర్ గా ఉంది. విన్సెంట్ మ్యాథియాస్ సినిమాటోగ్రఫీ బాగుంది. నికోలస్ హెరేరా అండ్ అమిత్ త్రివేది మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లెజెంట్ గా ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లోనే ఉన్నాయి. మూవీలో ప్లస్లు అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అండ్ బీజిఎం. మైనస్లు అయితే స్లో పేసింగ్ నేరేషన్, ఎమోషనల్ గా ఎక్సైటింగ్ గా లేకపోవడం అండ్ మెయిన్ గా స్టోరీ నుంచి డీవియేట్ అవడం. ఓవరాల్ గా మూవీ అయితే నాకు జస్ట్ యావరేజ్ గా అనిపించింది. ఓటీటీలో వేరే ఆప్షన్స్ ఏం లేకపోతే అప్పుడు ఈ మూవీ మీద ఒక లుక్ వేయండి. మూవీ అయితే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీలో ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ కానీ లేవు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.